చిత్తూరు గడ్డ చరిత్రకు అడ్డ అని మరోసారి నిరూపితమైంది. ముస్లిం ఐక్యవేదిక పిలుపు సంచలనం అడుగు ప్రభంజనంగా మారి ఈరోజు ముస్లిం ఆత్మీయ సమావేశం దిగ్విజయమైంది. ఇక ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తోంది. అందుకే ముస్లిం ఐక్యవేదిక ఏర్పడిన అనతి కాలంలోనే అశేష త్యాగాలతో పోరాటాలతో సమస్త ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుముకగా మారి బలమైనటువంటి శక్తిగా మారింది. కాబట్టి ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలను నిర్వహిస్తూ సంపూర్ణ సామాజిక ప్రక్షాళన చేసి భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఒక పటిష్టమైనటువంటి సేవ పునాది వేస్తుంది ముస్లిం ఐక్యవేదిక. అదేవిధంగా విద్యా, వైద్యం, మహిళా సాధికారికత, రాజకీయ చైతన్యంతో పాటు సంపూర్ణ రాజ్యాధికారం వైపు ముస్లిం ఐక్యవేదిక అడుగులు వేస్తోంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ముస్లింల బ్రతుకులు మారట్లేదు. వివిధ రాజకీయ పార్టీలు కేవలం ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకొని వాళ్ళను గెలిచిన తర్వాత వివక్ష ధోరణి ప్రదర్శిస్తున్నాయి. దీన్ని ముస్లిం ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తోంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా మత ప్రాతిపదికన ముస్లింలను టార్గెట్ చేస్తూ వివిధ మత ప్రాతిపదిక చట్టాలను చేస్తోంది. దీన్ని ముస్లిం ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఇక నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మా ముస్లిం సామాజిక వర్గ డిమాండ్లు చాలా ఉన్నా కూడా ప్రభుత్వం కుదురుకోవడానికి ఒక 6 నెలల సమయం ఇవ్వడం ఉత్తమమని భావించి ముస్లిం ఐక్యవేదిక ఈరోజు ఎటువంటి డిమాండ్లు చేయట్లేదు. కానీ ప్రధాన డిమాండ్ మాత్రం ఒకటి చేస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా నిరంకుశ వైఖరితో మత ప్రాతిపదికన తెచ్చి ముస్లింలను టార్గెట్ చేస్తున్నటువంటి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎంపీల ద్వారా ఉభయ సభల్లో సవరణల ద్వారా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వస్తే దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఓటు వేసి ముస్లింలకు అండదండగా ఉండాలనేసి ఈరోజు ముస్లిం ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. ఈరోజు మేము చిత్తూరు మహానగరంలో ఈ ముస్లిం ఐక్యవేదిక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇది విజయవంతం చేశాం. ఎందుకంటే మేము ఎన్నికలకు ముందు 15, 16 సమావేశాలు చేశాం. ఎన్నికల తర్వాత కూడా ముస్లిం ఐక్యవేదిక ఉందా లేదా అనేది కొత్త ప్రభుత్వాలకు తెలవాలి. కొత్త ప్రభుత్వాలు కూడా ముస్లిం వ్యతిరేక వస్తున్న నల్ల చట్టాల మీద అప్పుడు మేము వాళ్లకు మాట తీసుకున్నాము. ఆ మాట మీద ఇప్పుడు నిలబడతారా లేదా, నిలబడలేని పక్షంలో వాళ్లకు వ్యతిరేకంగా మేము వీధుల్లో వచ్చేదానికి ముస్లిం ఐక్యవేదిక ఏర్పాటు చేసినాం. ఎందుకంటే చూడండి, ముస్లింలు మేము దామాషా ప్రకారం ఆ రోజు అడిగిన సీట్లు కూడా మాకు దక్కలేదు. కాబట్టి మేము ఈరోజు ఒక బలమైన శక్తిగా తయారై రాబోయే స్థానిక ఎన్నికల్లో మరియు రాబోయే 2029 ఎన్నికల్లో మేము ఆ దిశగా ప్రయాణించాలని ఉన్నాము. ఎవరైతే మొదటిసారి పార్టీ పెట్టి నేను పోటీ చేయను, రెండవసారి పోటీ చేసి నేను గెలవకపోయినా పర్వాలేదు పక్కవాడిని ఓడించానని మూడోసారి పోటీ చేసి గెలివారో ఆ వ్యక్తి ఎలాగైతే 20% ఉన్న వ్యక్తి ఈరోజు 21 సీట్లు గెలిచి ఉన్నారు, మేము అలాంటి ఒక ముస్లిం 13% ఉన్న ముస్లింలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో ఒక పెద్ద నిర్ణయం త్వరలో తీసుకొని మేము కూడా మొదటిసారి పోటీ చేసి రెండవసారి ఓడించి మూడోసారి గెలిచే ప్రయత్నం చేసేదానికే ఈ ముస్లిం ఐక్యవేదిక ఏర్పాటు చేశాము. కాబట్టి ఈ ముస్లిం ఐక్యవేదిక కొన్ని నియమ నిబంధనలు కూడా విద్యా, వైద్యం, ఉపాధి మరియు రాజకీయ చైతన్యం పెట్టుకునే మేము ముందు సాగుతున్నాము. కాబట్టి ఈ సందేశాలు ప్రభుత్వాలకు చేరుతాయని మేము ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి.